నమస్తే మేడం. సారీ మేడం, పాప మాత్రం మీ మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని స్టేషన్కి పిలవక తప్పలేదు. నో ఫార్మాలిటీస్, మీ డ్యూటీ మీరు చేయాలి. అయినా కంప్లైంట్ దేని గురించి ఇచ్చారో తెలుసుకోవచ్చా? నేను చెప్తాను. తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం తప్పు. తప్పని తెలిసి కూడా నా కూతుర్ని నా దగ్గరికి పంపించకపోవడం ఇంకా పెద్ద తప్పు. తల్లిదండ్రుల్ని సంప్రదించకుండా, తల్లిదండ్రుల అనుమతి అంగీకారం లేకుండా వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఉమాదేవి దగ్గరున్న నా కూతుర్ని వెంటనే నాకు అప్పగించండి అని నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈవిడ కూతుర్ని నేనేం బలవంతంగా తీసుకురాలేదు. ఈ పాపని మోసగించో మాయ చేసో నేను నా దగ్గర ఉంచుకోలేదు. పాపకిష్టమైతే ఈ క్షణమే ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. విన్నారుగా, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లొచ్చు. రాను, మన ఇంటికెళ్దాం. పదను, మన ఇంటికి వెళ్దాం. నేను మీతో మాట్లాడాలి ఇన్స్పెక్టర్ గారు. చెప్పమ్మా. నేను నా ఇష్ట ప్రకారంగానే మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నాను తప్ప నన్నేమి బలవంతంగా తన దగ్గర ఉంచుకోవట్లేదు. నేను ఎందుకు మా నాన్నమ్మ దగ్గర ఉన్నానో, ఎందుకు ఉండాల్సి వచ్చిందో మా అమ్మ మీకు చెప్పకుండా ఉమాదేవి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పు ఇన్స్పెక్టర్ గారు. నిజం తెలుసుకోకుండా కంప్లైంట్ ఇచ్చినందుకు మా నాన్నమ్మకి సారీ చెప్పమని ముందు మా అమ్మకు చెప్పండి. అను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? చిన్నపిల్లవి, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఉమాదేవి గారు మా మీద నీకు లేని పొనివి చెప్పి నీ మనసు మార్చే ప్రయత్నం చేశారు కాబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు. ఆవిడ అలాంటి మాటలు చెప్పుండకపోతే నువ్వెప్పుడు మా దగ్గరికి వచ్చుండేదానివి. ఏ పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండాలనుకోరు. నా కూతురు తల్లి ప్రేమను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితికొచ్చిందంటే అందుకు మీరే కారణం ఉమాదేవి గారు. మా అమ్మ చెప్తుంది తప్పు ఇన్స్పెక్టర్ గారు. మా నాన్నమ్మ చాలా మంచిది. చెడు మాటలు చెప్పడం మా నాన్నమ్మకి అలవాటు లేదు. నేను చిన్నదాన్ని కావచ్చు, కానీ మంచేదో చెడేదో తెలుసుకోగలను. ఈ పిల్లలు తన తల్లిదండ్రులకి దూరంగా ఉండాలనుకోరు, కానీ నేను దూరంగా ఉన్నానంటే మా అమ్మ నాన్నల దగ్గర దొరకని ప్రేమ మా నాన్నమ్మ నాకు పంచుతుందని అర్థం. అందుకే నేను మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నాను ఇన్స్పెక్టర్ గారు. నువ్వు రమ్మన్నా నాన్నమ్మ వెళ్ళమన్నా నేను మీ దగ్గరికి రాను. నేనెందుకు మీ దగ్గర ఉండాలనుకోవటం లేదు మీకు ఆల్రెడీ చెప్పాను. నేను రావాలంటే మీరేం చేయాలో కూడా చెప్పాను. నాన్న నువ్వు కలిసుంటే తప్ప నేను మీ దగ్గరకు వచ్చేదే లేదు. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మ నాన్నలు కలిసి లేరు. వాళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోకుండా విడివిడిగా ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోలేనప్పుడు ఇక నా గురించి ఏం అర్థం చేసుకుంటా చెప్పండి. నాలాంటి పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు. అమ్మా నాన్నలు కలిసి లేనప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? మీరే చెప్పండి. వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం విడిపోవాలనుకుంటున్నప్పుడు నేను కూడా నా ఇష్టమైన చోటు ఉండాలని మా అమ్మకు చెప్పండి సిఐ గారు. మా పిల్లల కోసం వాళ్ళు కలిసి ఉండనప్పుడు నేను మాత్రం వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి?
వాళ్ళు మా సంతోషం కోసం ఆలోచించినప్పుడు మేము వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. మా అభిప్రాయాలు ఇష్టాల గురించి తెలుసుకోకుండా నా గురించి మా నాన్నమ్మ మీద కంప్లైంట్ చేశావు. ఇంకోసారి ఇలా చేస్తే నాకు ఇష్టం లేని పని చేసి నన్ను బాధ పెడుతున్నావని నేను నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవును ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మ నాన్నలు కలిసి ఉండకపోవటం వల్లే నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నానని, నేను ఇలా బాధపడాల్సి వస్తుందని నేను కూడా మీ మీద కంప్లైంట్ ఇమ్మంటారా? ఏంటను అమ్మ మీదే కంప్లైంట్ ఇస్తావా? ఈవిడ నీకమ్మ, నాకమ్మ కాదు. నాన్న దూరంగా ఉన్నాడని బాధ నీకు లేదు. అమ్మ నాన్నలు విడిపోవాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు కలిసేంత వరకు మీ అమ్మ నీకు మాత్రమే అమ్మ, నాకు అమ్మ కాదు. చూడు మీనాక్షి, అను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావంటే మీరు చేస్తున్నది తప్పు అని నీకు అర్థం కావడం లేదా? మీ తప్పుల్ని సరిదిద్దుకోకుండా బలవంతంగా అనుని నీతో తీసుకెళ్లాలనుకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది మీనాక్షి. నీ కూతుర్ని కావాలనుకోవడం తప్పు కాదు, నీ కూతురు బాధని అర్థం చేసుకోలేకపోవడమే తప్పు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చూడండి మేడం, ఇది మీ కుటుంబ సమస్య. పిల్లలు బాధపడుతున్నారంటే దాని గురించి మీ తల్లిదండ్రులు ఆలోచించాలి గానీ పోలీస్ కంప్లైంట్తో సమస్య పరిష్కారం కాదు మేడం. రేపు మీరు కోర్టుకెళ్ళినా కూడా తనకిష్టమైన చోటే ఉండొచ్చని కోర్టు కూడా చెప్తుంది. పాపని ఫోర్స్ చేసి తీసుకెళ్లాలనుకోవడం మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్స్ మీనాక్షి గారు. మీరు నా గురించి కంప్లైంట్ ఇచ్చారంటే నా కోసం మీరు ఎంత తప్పన పడుతున్నారో నాకు అర్థమైంది. నా గురించి ఆలోచించే బదులు మీ భర్త గురించి ఆలోచిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు కలిసుంటేనే నా అంతటా నేనే మీ దగ్గరకు వస్తాను. అది చేయకుండా ఈ పద్ధతిలో ప్రయత్నిస్తే మాత్రం నిన్నెప్పటికీ మీ దగ్గరికి రాను. పద్నానమ్మ, వెళ్దాము. నీ కూతురు కోరుకుంటున్న దాంట్లో న్యాయముంది మీనాక్షి. నీ కూతురి ఆశను నిరాశగా మార్చడానికి ప్రయత్నించుకు. ఉంటాం సిఐ గారు. ఓకే మేడం. పాడుకున్న పాటలన్నీ మూగబోయి దాగినవే, ఆడుకున్న ఆటలన్నీ సాగలేకాగినవే. తల్లి ఆడా తండ్రి ఆడా తల్లడిల్లే ప్రాణమీడా. తమరాతే మారి గీతే మారి బ్రతుకే మారేనే, మార్చిన ఘనతే ఎవరిదో.